Hello, good evening. Welcome to ARS News Channel. సెన్సెక్స్ నిన్న పడ్డాయి, నేడు దూసుకెళ్లాయి. మళ్లీ ట్రంప్ ప్రకటనతోనే ఆ ఒక్క సెంటిమెంటో భారత స్టాక్ మార్కెట్ అద్భుతమైన రికవరీ సాధించింది. కిందటి రోజు సూచీలు భారీగా పడిపోగా ఇవాళ అదే రీతిలో పుంజుకున్నాయి. కిందటి రోజు ఇన్వెస్టర్ల సంపద రూ. 14 లక్షల కోట్లు పతనం కాగా ఇవాళ ఇప్పటివరకు రూ. 7 లక్షల కోట్ల వరకు సంపద పెరిగింది. మళ్లీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతోనే స్టాక్ మార్కెట్లు పుంజుకున్నట్లు తెలుస్తోంది. స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు కోలుకున్నాయి. ఏప్రిల్ 7న స్టాక్ మార్కెట్ సూచీల్లో బ్లడ్ బాత్ కనిపించిన సంగతి తెలిసిందే. ఒక దశలో ఇంట్రాడేలో సెన్సెక్స్ 3,900 పాయింట్లకు పైగా పడిపోగా చివరకు నిన్న 2,000 పాయింట్లకు పైగా నష్టాల్లో ముగిసింది. అయితే ఇవాళ మాత్రం మంచి లాభాల్లో సెషన్ ప్రారంభించింది సెన్సెక్స్. ఆరంభంలోనే 1,100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ ప్రారంభించగా ఇంట్రాడేలో మళ్లీ లాభాలు ఆవిరైపోయాయి. అయితే ఈ వార్త రాసే సమయంలో మళ్లీ పుంజుకున్న సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 12:40 గంటలకు సెన్సెక్స్ 1,500 పాయింట్లకు పైగా లాభంతో 74,700 లెవెల్స్లో ఉంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 470 పాయింట్ల లాభంతో 22,630 స్థాయిలో కదలాడుతోంది. సోమవారం రోజు ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ. 14 లక్షల కోట్లకు మించి పడిపోగా ఇవాళ భారీగా పెరిగింది. ముందటి రోజు రూ. 389 లక్షల కోట్ల వద్ద ముగిసిన బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఇప్పుడు రూ. 397 లక్షల కోట్లకు పైగా ఉంది. అంటే ఇవాళ రూ. 8 లక్షల కోట్లకు పైగానే పెరిగిందన్నమాట. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు వంటి హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్ల జోరుతో మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ ఉంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా భారీగానే రాణించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 1.93%, స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 2.14% పెరిగాయి. మొత్తం 2,618 షేర్లు ఎగువకు, 410 షేర్లు దిగువకు పడిపోగా 104 షేర్లు స్థిరంగా ఉన్నాయి. ఇది మార్కెట్లో సానుకూల ధోరణిని సూచిస్తుంది. ఈ రికవరీకి ముందు రోజు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 9,040 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు డిఐఐస్ రూ. 12,122.45 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఇది మార్కెట్ను స్థిరీకరించడంలో సహాయపడింది.